హనుమంత్ షిండే గారు వెంటనే తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ప్రజలను క్షమాపణ చెప్పాలి. ఓట్ల కోసమే అని అందరికీ తెలుస్తుంది. కాకపోతే అంతకుముందు ఎంపీ షెట్కర్ గురించి చెప్పాలంటే ఈయన పెద్ద ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఈయన ఒక ప్రతిపాదన పెట్టిండు. బీసీలకు తూట్లు పొడవడానికి కొన్ని కులాలను కలపాలా అని ఈయన అక్కడ ప్రపోజల్ పెట్టి దానికి పాస్ చేయించి ఒరిజినల్ బీసీలకు ఎవరికి భూములు లేవు, పేదరికంలో ఉన్నారు. మరి రేపటికి వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు? బీసీ వస్తే మీరే ఉంటారు. ఈవెన్ రెడ్డిల దాకా రెడ్డిలు కూడా బీసీలనే వచ్చారు. మరి ఓసీ ఓళ్ళు ఉన్నారు, రెడ్డిలు వచ్చిర్రు, బీసీలని మీ వర్గానికి సంబంధించిన వచ్చిర్రు, ఇంకొక వర్గానికి వచ్చిన వాళ్ళు. మరి ఒరిజినల్ బీసీలు ఎటు పోవాలా? ఈ కుమారి కమారి సాకలి మంగళి వీళ్ళంతా ఎటు పోవాలా? వాళ్ళకి ఏడున్నది. అందుకే ఇప్పుడు రాజవుతున్న విషయం ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం అంటున్నారు కొందరు నాయకులు, అది నడుస్తూ ఉంది. కానీ నీకు ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గం విషయానికి వస్తే జుక్కల్లో అడుగు పెట్టేందుకు నీకు వీలే లేదు. ఒక ఎంపీగా నువ్వు రావాలంటే ఇప్పటిదాకా అయితే 2 ఏళ్ళు అయితే గడిచిపోయినాయి. కానీ ఒకసారి వచ్చిన సందర్భం లేదు, ఒక మీటింగ్లో మాట్లాడిన సందర్భం లేదు, ఏం లేదు. ఏదో మాట్లాడుతూ ఆ మాటలు కూడా సరిగ్గా చక్కగా అర్థం కాదు, ప్రజలకు సందేశం తెలియదు. ఒక ఎంపీ క్యాండిడేట్వి నీకు ఏదో కర్మకాలి జైరాబాద్ నియోజకవర్గ ప్రజలు నీకు ఎన్నుకున్నారు. అది వేవ్ ఉంటుంది, ఎన్నికల ముందు ఒక వేవ్ ఉంటుంది. కాబట్టి నువ్వు వచ్చేసినావు, ఆ వేవ్లా ఏం లేదు. అంతకంటే మించి నువ్వు చేసిన గొప్పతనం ఏం లేదు. యాక్చువల్లీ నువ్వు బీసీలకు తుంగలు దొరికినావు. గంగారం మాజీ ఎమ్మెల్యే గంగారం చెప్తాడు, ఇద్దరు అన్నదమ్ములు కలిస్తే ఏమవుతుంది, ఒకటి లేపేస్తే అది మాకు సంబంధం లేదు. కానీ మీరు ఈ విధంగా ఇప్పుడు సోమయ్యప్ప చాలా మంచి మనిషి, ఆ భక్తులు ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు, అట్లా అనొద్దు. షిండే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. కానీ ఈ విధంగా వన్ సైడ్ చేయలేదు కదా. చుక్కలకి వస్తే ఠికానా లేదు. ఉన్న ఎమ్మెల్యేని కేర్ చేయడు. ప్రోటోకాల్ లెక్కలా మీరు రావద్దు, ఆయన ఓకే అంటేనే మీరు వస్తారు, అది కూడా రారు. మీ ఒక ఫండ్ లేదు, ఏం లేదు. జుక్కల్ కాన్స్టిట్యూన్సీకి మీకు సంబంధించిన ₹1 కూడా మీకు లేదు. మీరు వస్తే ఏడేస్తారు, ఒక లగ్గం లేకుంటే ఒక సాగు. మీరేం పెద్ద లక్షల మీద మీరు గెలవలేదు. మిగతా కులపులు ఏడున్నారు ఓసీలు అంత తీసి లెక్కలు కట్టేసారు కదా. రెడ్డిల దగ్గర నుంచి మొత్తం మీ దాకా మొత్తం అందరూ ఆ బీసీలు వచ్చేసారు. ఆ ఒరిజినల్ బీసీలు ఇంకా పాతకాలం లెక్కలే ఉన్నారు. అంత కళ్యాణం కోసం ఇది చేస్తున్నాడు. ఒకసారి నేను చెప్తున్నా, మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే 2002 మార్చి 23వ తేదీ సంబంధించి దినపత్రికలు హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో దొరుకుతాయి. ఆ రోజటి మెయిన్ పేజీ కానీ డిస్ట్రిక్ట్ పేజీ కానీ అప్పుడు నిజామాబాద్ జిల్లా, ఆ జిల్లాను మీరు ఓపెన్ చేసి చూడండి, ఏమున్నది తెలుస్తుంది. దానికి సంబంధించిన క్లిప్పింగ్ పెట్టాలంటే నేను పెడతా. నాకు ఇసుటి ఏం ఇది కాదు. మీరు ఎవరైనా ఏమని అనుకోండి, నేను ఉన్నదే మాట్లాడతాను.